హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక్క నిమిషంలో ఒక నగరం మొత్తం బూడిద అయిపోయింది అంటే మీరు అసలు ఇమాజిన్ చేయగలరా? అందులో ఉన్నటువంటి మనుషులు ప్రతి ఒక్కరు కూడా మిగలకుండా అందరూ బూడిద అయిపోయారు అంటే అసలు అట్లీస్ట్ మీరు నమ్ముతారా? అసలు అది నిజంగా జరిగిందా అని మీకు డౌట్ వస్తుందా? రండి, వెల్కమ్, రండి నాతో పాటుగా. మీకు ఈరోజు ది గ్రేట్ స్టోరీ బిహైండ్ ఆఫ్ పాంపే. హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ పాంపే నగరం గురించి. పాంపే నగరం ఒక పెద్ద నాగరికత ఉన్నటువంటి రోమన్ సామ్రాజ్యంలోని ఒక నగరం ఒక్క క్షణంలో మటుమాయమైపోయింది, బూడిద అయిపోయింది, సజీవ సమాధి అయిపోయింది. అందులో ఉన్నటువంటి మనుషులు, వాళ్ళ సంస్కృతి, ఆడవాళ్ళు, మగవాళ్ళు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఏ తేడా లేకుండా అందరూ సజీవ సమాధి అయ్యారు అంటే నమ్ముతారా? అసలు నమ్మగలరా? ఇమాజిన్ చేయగలరా? రండి, ఇప్పటికీ ఈ రోజుకి కూడా సజీవంగా ఉన్నటువంటి ఆ సజీవ సాక్ష్యాలని నేను మీకు వివరిస్తాను. అండ్ ఈరోజు మన టాపిక్ పాంపే విలేజ్ గురించి. అన్నీ చావు వాళ్ళ వైపు వస్తుంటే వాళ్ళు పరుగులు తీస్తున్న ఆ పరుగులు, ఆ భావాలు, ఆ ఆశ, నిరాశ, నిస్సహాయత అన్నీ కూడా జస్ట్ ఆల్ దీస్ ఆల్ ఫ్రోజన్ ఇన్ యాష్. ది గ్రేట్ స్టోరీ ఆఫ్ పాంపే విలేజ్. రండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజు స్టార్ట్ చేద్దాం పాంపే నగరపు చివరి రోజు గమనాన్ని. ది గ్రేట్ స్టోరీ బిహైండ్ ఆఫ్ పాంపే విలేజ్, ఆల్ ఫ్రోజన్ ఇన్ యాష్. ఒక పెద్ద అగ్నిపర్వతం, దాని పేరు పెర్కువిలేనియస్. ఆ అగ్నిపర్వతం పాంపే మరియు పెర్కులేనియస్ అనే నగరానికి రెండిటికి దగ్గరలో ఉంది. ఆ నగరంలో ఉన్నటువంటి ఆ అగ్నిపర్వతం పూర్తిగా సడన్గా ఒక్కసారిగే ప్రేరుడు సంభవించి ఆ నగరంలో ఉన్నటువంటి అందరినీ బూడిద చేసేసింది. బూడిద చేసింది అంటే ఇలాంటిది కాదు, అది ఇప్పటికీ సజీవంగా మనకి సాక్షాత్కరిస్తున్నాయి అంటే నమ్మండి. ఇప్పటికీ అసలు ఈ పాంపే విలేజ్లో ఉన్నటువంటి ఈ మానవ మృతదేహాలు ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కూడా ఇప్పటికీ వాటిని హావభావాలు ప్రతిదీ మనకి సాక్షాత్కరిస్తాయి. ఆ రోజు ఉన్నటువంటి ఆ సివిలైజేషన్, ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళ వస్త్రాలంకరణ, ఆ రోజు ఉన్నటువంటి ప్రతి ఒక్క సన్నివేశాన్ని సున్నితంగా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇప్పటికీ ఆ హృదయ విదారక సంఘటనని చూస్తే కళ్ళు చెమర్చక మానవు. అది ఖచ్చితంగా మనని హృదయాల్ని స్పృశిస్తూ వస్తుంది. ఇన్ని ఇయర్స్గా అసలు ఎప్పుడు జరిగిందో చూద్దాం. క్రీస్తు శకం 74లో పాంపే విలేజ్లో ఒక అగ్నిపర్వతం పేలుడు వల్ల ఆ బూడిద, ఆ రాళ్ళు, ఆ దుమ్ము అన్నీ కూడా ఈ నగరవాసుల మీద పడి పూర్తిగా 2 నగరాలు సజీవ సమాధి అయిపోయాయి. ఆ తర్వాత వాటి మీద పేరుకున్నటువంటి దుమ్ము, ధూళి, రాళ్ళు ఇవన్నీ చేయడం వల్ల ఇలాగ కాలేదు. వీటి సమాధి అనేది ఇలాగా అంత ఈజీగా అవ్వలేదు. ఇది ఒక స్పెషల్ ప్రక్రియ ద్వారా జరిగింది. అది ఏంటంటే ఇవి అన్నీ ఒక 254 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ టెంపరేచర్ ఉండడం వల్ల, అన్నీ పడడం వల్ల వారి శరీరాల మీద ఒక పొరలాగా ఏర్పడ్డాయి. ఆ పొరలోని శరీరము ఆటికవే కుళ్ళిపోయి అక్కడ ఒక హ్యాలోగా ఏమీ లేని హ్యాలోనెస్ని క్రియేట్ చేసింది. దాన్ని శాస్త్రవేత్తలు కనుగొని, అతని పేరు ఏంటంటే జోసెఫ్ ఫియోలెల్పా అనే శాస్త్రవేత్త, ఆర్కియాలజిస్ట్, సైంటిస్ట్. అందులో పిఓపి మిక్చర్ అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మిక్చర్ని కలిపి పోయడం వల్ల ఖచ్చితంగా ఆ ఖాళీల్లో అది ఏర్పడి ఒక వాటి ఆకారాలు సజీవంగా మనకి సాక్షాత్కరించాయి. ఈ సజీవంగా వచ్చినటువంటి సాక్షాత్కరించినటువంటి ఇవి అన్నీ కలిసి మనకి 19వ శతాబ్దంలో జోసెఫ్
ఫియోరెల్లి అనే శాస్త్రవేత్త ఈ శరీరాన్ని కనుగొని ఆ శరీరాన్ని ఉన్నటువంటి ఆ హాలోనెస్లో పిఓపి మిక్చర్ అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మిక్చర్ని వేయటం వల్ల అది త్వరగా గడ్డగట్టి అవి ఒక పూర్తి ఆకారాలు అనేవి తయారయ్యాయి. ఆ ఆకారాలనే ఈరోజు నేటికి మనం చూస్తున్నాం. ఆ ఆకారాలు ఎంత బాగా తయారయ్యాయి అంటే పూర్తిగా వాటి హావభావాలు, వాళ్ళు వేసుకున్నటువంటి నగలు, వస్త్రాధరణ, ఇవన్నీ కూడా వాళ్ళ సంస్కృతిని ప్రతిబింబిస్తున్నాయి. అది పూర్తిగా రోమన్ సామ్రాజ్యం కాబట్టి వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు, అలాగే ఆ విపత్తు అనేది వాళ్ళ మీదకు వచ్చినప్పుడు వాళ్ళ ఫేస్లోని ఎక్స్ప్రెషన్ ప్రతీది కూడా మనకి కళ్ళకు కట్టినట్టుగా స్పష్టంగా మనకు కనిపిస్తూనే ఉన్నాయి ఇవాళకి కూడా. అయితే ఈ విపత్తు వచ్చినప్పుడు ఆ రోజు వాళ్ళు అది తప్పించుకోవడం కోసం కొంతమంది పరిగెడుతున్నారు, కొంతమంది పడిపోయారు, కొంతమంది వాళ్ళొకరినొకరు హెల్ప్ చేసుకుంటున్నారు. అలాగే ఆ టైంలో ఆ 1 మినిట్లోనే వాళ్ళ హావభావాలు, వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు కొంతమందిని గ్రూప్ని పట్టుకోవడము, ఇట్లాంటి ప్రతి ఒక్కటి సాక్షాత్కరిస్తుంది. అది ఒక గ్రేట్ ఫీలింగ్. ఎందుకంటే ఇది దాచిపెడితే దాగదు, బికాజ్ ఇది చరిత్ర. ఆ చరిత్రలోని ఈ ప్రతిదీ ఇది చాలా హృదయ విదారకంగా మనకు కనిపిస్తుంది. సో ఇది ఇప్పుడు ఈ పాంపే అనేది ఇప్పుడు ఒక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా ఉంది. ప్రకృతి విధ్వంసం మానవుల అసహాయతకు నిదర్శనం. ఇది ఇక్కడ ప్రకృతి విధ్వంసం, మానవుల నిస్సహాయత, ఇవన్నీ కూడా అన్నిటికీ సాక్షాత్కారం ఇస్తుంది ఈ పాంపే విలేజ్. అయితే ఈ పాంపే విలేజ్లో 2 విగ్రహాలు మాత్రం చాలా ఫేమస్. ఎందుకు అంటే అవి ఒక విగ్రహం వచ్చేసి 2 కపుల్స్ విగ్రహం, అంటే ఒక హక్ చేసుకున్నట్లుగా ఉన్నటువంటి ఒక పోస్చర్ విగ్రహం, ఇంకొకటేమో ఒక పెంపుడు కుక్క విగ్రహం. సరే, ఈ హక్ చేసుకున్న విగ్రహం గురించి చెప్తాను. ఇది ఫస్ట్ అన్నారు వాళ్ళ గెస్చర్స్, ముఖ చిత్రం, ముఖ భావాలు, ఆ కదలికలు, ఇవన్నిటిని చూసి వాళ్ళు ఒక ఉమెన్ అండ్ మెన్గా పరిగణించారు ఫస్ట్. కానీ ఆ తర్వాత సిటీ స్కాన్స్, DNA టెస్ట్ ఇవన్నీ కలెక్ట్ చేసి ఇవన్నీ చూసి స్టడీ చేసిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఇద్దరు ఆడ మగ కాదు, వాళ్ళు కేవలము మగ అంటే 2 పురుషులు హక్ చేసుకున్నట్టుగా ఉండింది. అంటే ఆ టైంలో వాళ్ళు భయంతో కావచ్చు, ఇంకా వేరేది కావచ్చు, వాళ్ళైతే ఆ టైంలో హక్ చేసుకున్నట్లుగా ఆ పోస్చర్ అనేది ఉండింది. సో ఆటోమేటికల్లీ ఇది 2 మగవాళ్ళు. ఇంకొకటి ఏమో కుక్క. ఈ కుక్క అనేది ఎక్కడ దొరికిందంటే 1874లో హౌస్ ఆఫ్ వెనోషియస్ ఫ్రీమస్ వద్ద ఈ కుక్క విగ్రహం దొరికింది. ఈ కుక్క ప్రత్యేకం ఏంటంటే ఆ మినిట్లో అది కట్టివేయబడి ఉంది. ఆ విగ్రహంలో ఉంది ఒక చైన్తో కట్టివేసి ఉంది. అయినా సరే ఆ కుక్క ఆ ప్రకృతి విలయ తాండవం నుంచి తప్పించుకోవడానికి అది పడుతున్నటువంటి ప్రయత్నం, తప్పించుకోవడానికి చేస్తున్న ప్రయత్నం, దాని ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా ఒక గ్రేట్ లెసన్. మనుషులే కాదు, జంతువులు కూడా ఎంత ప్రయత్నించాయి, ప్రతి ఒక్కటి తాత్కారిస్తుంది. నిజంగా ఎంత బాగుంది కదా. అయితే ప్రజెంట్ సోషల్ మీడియాలో బాగా కనిపిస్తుంది ఈ పాంపే విలేజ్ గురించి. అయితే అసలు ఇది ఎందుకు ఫేమస్ అంటే చివరి క్షణాల్లో వాళ్ళు ఎలా ఉన్నారు, వారి హావభావాలేంటి అన్నీ కూడా, అంటే బాధ, భయము, ప్రేమ, ఆశ, నిరాశ, నిస్సహాయత అన్నీ కూడా ఈ విగ్రహాల్లో సుస్పష్టంగా మనకి కనిపిస్తాయి. సో ఎన్ని సంవత్సరాల తర్వాత కూడా హృదయాన్ని స్పృశిస్తాయి. జోసెఫ్ ఫియోరెల్లి అందించినటువంటి ఈ POP టెక్నిక్ ప్రపంచానికి ఒక కొత్త దారిని చూపించింది. ప్రజెంట్ మనం చూస్తున్నటువంటి అన్ని మోల్డింగ్ పర్పస్లో కూడా ఇదే టెక్నిక్ ఇప్పటికీ యూజ్ చేస్తున్నారు. ఇది ఒక చరిత్ర.
ప్రకృతి శక్తికి ఒక్క నిమిషంలో మానవ మనుగడ ఏ విధంగా అయితే మాయమవుతుందో గుర్తు చేస్తుంది. పంచభూతాల ముందు మనిషి ఎంత అల్పం అనే దానికి ఒక తార్కాణం. మన జీవితం శాశ్వతం కాదు, కానీ మన అనుభవాలు, ప్రేమలు, బాధలు అన్ని కాలాన్ని బట్టి గర్వంగా నిలబడేలా చేస్తాయి. పోంపే అనేది మృతదేహాలు కాదు, అవి నిశ్శబ్దంగా మనతో పాటుగా మనకు పంపే జీవ కథలు. మరి శ్వాసలో కూడా మానవత్వం అనేది ఎంత అందంగా ఉందో భలేగా అనిపించింది కదా ఈ స్టోరీ. ఇలాంటి మరిన్ని కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ అ లాట్.